శ్రీవల్లి తన భర్తను తీసుకొని మొదటిసారిగా వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఇక చందు అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ అమ్మ అయితే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని లోపలికి పిలిచి అక్కడ ఉన్న శ్రీవల్లికి అలాగే చందుకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వస్తుంది. ఇక అందరికీ కూడా మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ అమ్మ శ్రీవల్లిని పక్కకు పిలుస్తుంది. ఇక శ్రీవల్లి ఏంటమ్మా అని చెప్పి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పిన పని చేసావా అని చెప్పి అడుగుతుంది. దాంతో శ్రీవల్లి అయితే చేశానమ్మా, నువ్వు చెప్పినట్లుగానే ఇదిగో బంగారం అంతా కూడా తీసుకువచ్చేసానని చెప్పి అంటుంది. అది వినగానే వాళ్ళ అమ్మ భాగ్యం అయితే నువ్వు ఎంత మంచి పని చేసావు, ఇలాగే నువ్వు నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యు, కానీ నీ కాపురానికి మాత్రం ఎలాంటి లోటు ఉండకూడదు, నువ్వు ఎలాంటి గోయిలో పడకూడదు, నువ్వు మాత్రం కాపురం చక్కగా చేసుకొని నువ్వు మాత్రం నేను చెప్పినట్లుగా చెయ్యాలి అని చెప్పి అంటుంది. సరేనమ్మా అని చెప్పి శ్రీవల్లి అంటుంది. అలా అక్కడ ఉన్న శ్రీవల్లి అలాగే వాళ్ళ అమ్మ కూడా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అటుగా ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడింది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అటుగా చూసిన శ్రీవల్లి అయితే ఎవరో అక్కడ ఉన్నారని చెప్పి అంటుంది. ఇక ప్రేమను చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.